గురుగారు, ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. ఆయన మనకు అందించినటువంటి స్ఫూర్తి సందేశాలు ఏంటి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన ధర్మం పాటించినటువంటి వాళ్ళల్లో ఆధునికుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఒకరు. మన ధర్మం అని అంటే ప్రతి వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం. ఆయన ఇంజనీరుగా ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్చారు. అందువల్లే ఆయన భారతరత్న బిరుదును కూడా పొందారు. మైసూర్ సంస్థానంలో ఆ మహానుభావుడు దివాన్ కింద పనిచేసేవాడు. అప్పట్లో తన ధర్మం పాటించాడు. అప్పట్లో ఆయన మాటకి తిరిగి ఉండేది కాదు రాజుగారి దగ్గర, కానీ విలువలు కాపాడుకున్నాడు. ఆఫీసు నుంచి ఏదైనా ఒక వస్తువు ఉందంటే అది ఇంటికి తెచ్చుకునేవాడు కదా. ఆయన ఆత్మకథ మనం చదవచ్చమ్మా. ఆఫీసులో ఉండేటువంటివి ఏవి కూడా ఒక చిన్న కాగితం ఉన్నా సరే అది ఇంటికి తెచ్చుకునేవాడు కాదు. ఏదైనా ఇంట్లో ఏదైనా లేని అది ఆఫీసులో ఉంది కదా అంటే అది ఇంటికి తెచ్చుకోవచ్చు కదా, మీరే కదా అక్కడ పని చేస్తోంది. అది ఆఫీసు, ఇది ఇల్లు. ఆఫీసే, ఇల్లు ఇల్లే. ఆఫీసులోది ఏది కూడా ఇంటికి తీసుకురాకూడదు. మన ధర్మాన్ని నెరవేర్చాడు. ఒకసారి ఆ మహానుభావుడు, అంత గొప్ప ఇంజనీరు, మైసూర్ బ్యాంక్ అని ఒకటి ఉండేది. ఆ మైసూర్ బ్యాంకు స్థాపకుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఒకరు. ఆయనకు ఒకసారి విదేశాలకి వెళ్ళవలసి వచ్చింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విదేశాలకు వెళ్ళవలసి వస్తే డబ్బులు కావాల్సి వచ్చే, డబ్బులు తక్కువయ్యాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకుందామని చెప్పి మైసూర్ బ్యాంకుకి వెళ్ళారు. ఎంత విచిత్రమో చూడండి. తాను స్థాపించినటువంటి బ్యాంకు అంటే దివాన్ కదమ్మా ఆయన. అక్కడ ఉన్న మేనేజర్ గారు కంగారు పడి లేచిపోయారు. అయ్యో, మీరు ఇంత దూరం వచ్చారా? ఒక చిన్న కబురు పెడితే మీకు ఏం కావాల్సింటే అది మేము చేసేవాళ్ళం కదా. కాదండి, నాకు బ్యాంకు నుంచి రుణం కావాలి, ఒక సామాన్య వ్యక్తిలాగా. ఆ రుణం పెట్టుకోవడానికి కావాల్సినటువంటి దరఖాస్తు నాకు ఇవ్వండి అని ఆ దరఖాస్తు తీసుకున్నారు. తీసుకొని నింపిన తర్వాత, అయ్యా స్వామి, మీరు ఈ దరఖాస్తులు ఇవన్నీ మీకు అవసరమా? కాదు, నిబంధనే, నా ధర్మాన్ని నేను పాటించాలని పూర్తి చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ మేనేజర్ గారు మొహమాటం కొద్దీ ఇంకో రకంగా చేస్తాడేమో అని మామూలుగా ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీని నాకు కూడా విధించండి. చూడండి, ఒక బ్యాంకును స్థాపించడానికి కారకుడైనటువంటి వ్యక్తి రుణం తీసుకోవడానికి వచ్చి నాకేమన్నా మీరు ఈ వడ్డీ ఏమన్నా తగ్గిస్తారేమో, ఒక మామూలు వాడు మీ దగ్గర రుణం తీసుకుంటే ఎంత వడ్డీ తీసుకుంటారో అంత వడ్డీ నా దగ్గర తీసుకోండి అని చెప్పినటువంటి ధీరోదత్తశాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే ఆయన పేరు ఈనాటికి స్మరించుకుంటున్నారు. ఆ మేనేజర్ గారు రాసుకున్నారమ్మా, ఇప్పటికి వచ్చి వడ్డీని తగ్గించమని అందరు అడిగేవాళ్లే, కానీ ఉన్న వడ్డీయే వేయండి, నాకేం తగ్గించకండి అని అడిగినటువంటి వాళ్ళు మీరు ఒక్కరేనండి అని ఆ మేనేజర్ గారు పొంగిపోయారు. అంటే ఇటువంటి ధర్మాత్ములమ్మ. అంటే ఆధునిక జీవితంలో కూడా ఒక భారతరత్న స్థాయికి వెళ్ళారు అని అంటే ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అటువంటి మహానుభావుడు జన్మించినటువంటి రోజు ఇది. అందుకనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఆ ఇంజనీరింగ్, ఒక కృష్ణానది ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చేసినటువంటి ఆనకట్టలు కానివ్వండి, ఇప్పటికీ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. జలాశయాలు, ఎందుకంటే కావేరి ఇలాంటి వాటికి ఆయన నిర్మించినటువంటి ఆనకట్టలు కానివ్వండి, ఆ ప్రణాళికలు కానివ్వండి, ఆయన ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటుంటారు. ఎందుకనంటే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా చేశాడు. అది ఒక్క ఇంజనీర్లు ఒక్కటికే కాదు, అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. అందుకని ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజుని ఈరోజు మనం జరుపుకుంటూ కేవలం ఇంజనీర్లకైనా కాకుండా సమస్త మానవాళి ఆ నీతిని, ఆ నిజాయితీని అందరం అనుసరించాలని చెప్పి కోరుకుందాం.